వన్స్ అపాన్ ఏ టైం అయితే కనుక ఇండియా ఉండేది, బట్ ఇప్పుడు ఇండియా లేదండి. ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వచ్చి కూర్చున్నారంటే, మనం ఇండియా నుంచి రైస్ ఎక్స్పోర్ట్ ఆప్ చేసాం, వెంటనే ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చి కూర్చున్నారంటే పాకిస్తాన్. రాసుకోండి, బిగ్గెస్ట్ రైస్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ పాకిస్తాన్ అండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి మనకి అదే కల్టివేషన్. నెక్స్ట్ తర్వాత చూడండి మనకి వీట్ 2 అని పెట్టి వీట్ వచ్చేసరికి నోట్ చేయండి. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా. ఓన్లీ ఇండియా ర్యాంక్ చెప్తున్నాను నేను ఇట్లో. నెక్స్ట్ షుగర్ కేన్ వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా. జనరల్గా మనకి షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని దేని పిలుస్తారు? క్యూబా అని పిలుస్తామండి. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాని ఏ స్టేట్ని పిలుస్తాం? ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తామండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి వీట్ అండ్ షుగర్ కేన్ రెండు కూడా ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత నోట్ చేయండి తేయాకు అంటాం మనం. టీ కూడా మనం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. టీ అనేది ఎక్కడ కనిపెట్టారండి? ఏ దేశంలో కనిపెట్టబడింది టీ అనేది? తేయాకు టీ అనేది ఎక్కడ కనిపెట్టారు? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? చైనాలో స్టార్ట్ అయ్యింది. కాఫీ వచ్చేసరికి మనకి కాఫీ పరంగా చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఏంటి? బ్రెజిల్ కాఫీ. మన ఇండియాలో మరి కాఫీ ఎక్కువగా ఏ స్టేట్లో పండుతుంది? ఇండియాలో కాఫీ. అస్సాం అయితే తేయాకు. కాఫీ వచ్చేసరికి కర్ణాటకలో ఉన్నటువంటి బాబు బోడాన్ కొండలు, మన జాగ్రఫీ క్లాసుల్లో చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. బాబు బోడాన్ కొండలో పండుతుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో కాఫీ ఎక్కడ పండుతుంది? మరి అరకు వ్యాలీలో పండుతుంది. ఓకే, సో పాయింట్ చూడండి, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా అండి. ప్రజెంట్ నేను చెప్తున్నాను ఇండియా ర్యాంక్లే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నోట్ చేయండి కోకోనట్ కూడా ఇండియా వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. కోకోనట్ వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. తర్వాత జింజర్. సో జింజర్ వచ్చేసరికి మనకి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా. తర్వాత ఆనియన్ ఇండియా అండి. మీకు ఇప్పుడు చెప్పేవన్నీ ఓన్లీ ఇండియా ర్యాంక్లే, అన్నీ కూడా ఇండియానే వస్తాయి. సో జింజర్ తర్వాత ఏం రాస్తారంటే ఆనియన్ కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా మనమే ఉన్నాం. ఆనియన్. సో ఒకసారి క్వశ్చన్ ఏం అడిగాడంటే, మహారాష్ట్రలో ఆనియన్ పూర్తిగా అయిపోయినట్లయితే ఇండియాకి ఆనియన్ అనేది ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటామని అడిగాడు క్వశ్చన్. ఏ దేశం నుంచి ఎక్కువగా మనకు ఆనియన్ వస్తుంది? మనకు రైనీ టైంలో మన దగ్గర ఉన్న ఆనియన్ అయిపోయి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయ్యి రేట్లు చాలా ఎక్కువ పెరుగుతాయి. ఆనియన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే రైనీ సీజన్లో పెరుగుతుంది. ఆ టైంలో మన దగ్గర ఆనియన్ కంప్లీట్ అయిపోతే మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే గ్రీక్ నుంచి ఎక్కువగా ఈ ఆనియన్ అనేది వస్తుంది, షిప్స్ ద్వారా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి ఆనియన్ తర్వాత గార్లిక్ వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కూడా ఇండియాగే. తర్వాత టమాటోస్ కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇండియా. పొటాటోస్ కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఎవరున్నారంటే ఇండియానే ఉంది. ఇవన్నీ కూడా ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నవి చెప్పుకున్నాం. సో అన్నిటికన్నా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దాని పరంగా చూసుకుంటే నోట్ చేయండి, మిల్క్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో మిల్క్ను ఇప్పుడు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశంగా ఇండియా ఉంది. నెక్స్ట్ గోట్స్ అండ్ బఫెలోస్ కూడా విషయంలో కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా లార్జెస్ట్ పాపులేషన్ ఎక్కడుంది అంటే ఇండియాలో.
ఎగ్ వచ్చేసరికి ఎక్కడ ఉన్నామండి మనం? ఎగ్ వచ్చేసరికి నెంబర్ 1 ప్లేస్లో ఏముంది నోట్ చేయండి. ఎగ్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ప్లేస్ చైనా అండి. ఇండియాలో ఎవరండి? ఎగ్ ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఇండియా సెకండ్ ప్లేస్. ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఏ స్టేట్ ఉంది? మొన్నటి వరకు మన ఆంధ్రప్రదేశ్ ఉండేది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నెంబర్ 1 ప్లేస్లోకి ఎవరు వచ్చి కూర్చున్నారంటే తమిళనాడు. సో అక్కడ నోట్ చేసుకోండి, ఎగ్ ప్రొడక్షన్ ఫస్ట్ ప్లేస్ తమిళనాడు ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ తర్వాత నోట్ చేయండి, మిల్లెట్స్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్. మిల్లెట్స్ నెంబర్ 1గానే ఉన్నాం మనం. మిల్లెట్స్ ఓకే అమ్మ. నెక్స్ట్ పల్సెస్, PULSES, పల్సెస్ వచ్చేసరికి అది కూడా నెంబర్ 1 అండి, లార్జెస్ట్ ప్రొడక్షన్. ఏంటంటే పల్సెస్ అంటే ఏంటి, మిల్లెట్స్ అంటే ఏంటి? సో పప్పు ధాన్యాలు అని చెప్పి అంటాం పల్సెస్. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ మిల్లెట్స్ అంటే ఏంటి? అలాగే ఈ ఇయర్ 2026 ఏమని చెప్పింది మనకి UNO అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మింగ్ అని చెప్పింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మింగ్ అని చెప్పింది. సో నెక్స్ట్ 1 పాయింట్ చూడండి, మనకి పల్సెస్ తర్వాత స్పైసెస్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆల్సో. రెండు కూడా మనమే. బ్రాకెట్లో కేరళను పెట్టుకోవాలి. ప్రపంచంలో స్పైసెస్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటిది అలాగే ఎక్స్పోర్ట్ చేస్తుంది కూడా ఏంటంటే మనకి ఇండియానండి. కానీ ఇండియాలో ఏంటి అంటే మళ్ళీ కేరళ అని చూసుకోవాలి. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ SC ST స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కేరళ అండి. అలాగే 100% లిటరసీ రేట్ని క్రాస్ చేసింది కూడా కేరళ వచ్చింది. ఓకే సరే, నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా బనానాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే బనానా 1 అని అర్థం అండి. బనానాస్ 1. మ్యాంగోస్ కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అన్నానంటే నెంబర్ 1 అని అర్థం అండి, ఇంకెవడో లేరు అన్నమాట అక్కడ. మ్యాంగోస్ ఇండియానే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో ఎవరైనా అడిగితే మళ్ళీ మొన్న చెప్పాను మీ క్లాస్లో, ఎవరు చెప్పాను, ఇండియాలో మ్యాంగోస్ ఎక్స్పోర్టర్ ఎవరో నెంబర్ 1 ప్లేస్ అంటే ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్కి సంబంధించి చెప్పాను మీకు ఆల్రెడీ. ఒక కేసు ఫైల్ అయ్యింది, దానివల్ల అలా చెప్పుకున్నాం. ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఏంటి? ముఖేష్ అంబానీకి సంబంధించినటువంటి కొడుకైన అనంత్ అంబానీకి సంబంధించిన వంతారా అండి. వంతారా అనేది ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాంగోస్ నెంబర్ 1లో ఉన్నామండి. బనానాస్ కూడా నెంబర్ 1. కోకోనట్ ఆల్రెడీ రాశారు మీరు. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా సో ఈ టోటల్ ఇవన్నీ కూడా మనకి ఏ ప్లేస్లో ఏది ఉన్నదన్నది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ నోట్ చేసుకోండి.